ఎంత పిండికి అంత రొట్టె అన్నారు వెనకటోళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం తక్కువ పిండితోని పెద్ద పెద్ద రొట్టెలు ఎట్లా చేయాలి, తీరు తీరు రొట్టెలు ఎట్లా చేసుకోవచ్చు అని ఎంకలాడుతుర్రు చాలా మంది. గిట్లనే కొలువులు చేసేటోళ్ళు కూడా పని తక్కువ ఉండాలి, పైసలు ఎక్కువ రావాలి అన్నట్టే పని చేస్తుర్రు. అనుభవం గల పెద్ద మనుషులు మాత్రం ఎంత కష్టపడితే అంత మంచిది, చేసిన కష్టం ఎక్కడికి పోదు, ఫలితం ఉంటది అని అంటుర్రు. గిట్లనే ఓ పెద్ద మనిషి చెప్పిన ముచ్చట్ల మీద మళ్ళోసారి పెద్ద రచనే నడుస్తుంది చూడుర్రి. ఎప్పుడు వార్తలలో ఉండని ఇన్ఫోసిస్ పెబ్బ నారాయణ మూర్తి సారు గీ నడమ తెగ తిరుగుతుండు. ఎందుకంటే మొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇంటర్నెట్ గూట్లే పెద్ద కాకనే లేపినాయి కదా. ఇక గా ముచ్చట్లకు నెట్టన్నలు కూడా కామెంట్లు గట్టిగానే రాసుకొస్తుర్రు. వారానికి 70 గంటలే పని చేయాలి అని అంటే ఏడంగైతది? మాకేం పెళ్ళాం పిల్లలు ఇల్లు సంసారం లేదా? ఎప్పుడు ఆఫీసులనే ఉండాలంటే ఎట్లా అని కంపెనీలో పనిచేసే అన్నలు అక్కలు కామెంట్లలో రాసుకొస్తుంటే సార్ మాట్లాడిన దాంట్లో తప్పేముంది, కష్టపడితే ఏదన్నా వస్తది అని అన్నాడు. గాయంత దానికి ఫీల్ అయితే ఎట్లా అని అంటుర్రు ఇంకొందరు. అటు సార్ మాట్లాడుకుంటా మన దేశంలో ఇంకా 80 కోట్ల మంది రేషన్ బియ్యం తింటుర్రు. అంటే గా 80 కోట్ల మంది పేదరికంలో ఉన్నట్లే కదా. అది పోయి దర్జాగా బతకాలంటే వారానికి 70 గంటలు చేయాల్సిందే అని చెప్పుకొచ్చిండు. అంతేకాదు జర్మనీ, జపాన్ అసొంటి దేశాలు గట్ల కష్టపడ్డాయి కాబట్టే ఇవాళ వీటిని తోపు దేశాలని అంటున్నాం. మనం కూడా వాళ్ళ లెక్క కావాలంటే ఒళ్ళొంచి డ్యూటీ చేయాల్సిందే అని చెప్పుకొచ్చిండు. ఈ ముచ్చట కొందరికి మంచిగా అనిపించిందో లేదో, ఓ కంపెనీకి పెద్ద సారై ఉండి గిట్లా మాట్లాడితే ఎట్లా, కిందోళ్ళ తిప్పలు తెలుసుకోరా అని. మీరు పెద్దోళ్ళు కాబట్టి ఎన్నైనా చెప్తారు, ఉండి లేక ఎల్లి ఎల్లక మా తిప్పలు మేము పడుతున్నాం, మాకు కొలువు ముఖ్యం అట్లానే అదొక్కటే కాదు కదా, ఇంకా 190 సమస్యలుంటాయి, అన్నిటినీ చూసుకుంటా పని చేసుకోవాలి, ఆయన మాకు మాత్రం పని చేయాలని ఉండదా అని గిట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా కామెంట్లు రాసుకొస్తుర్రు. మరి గీ లొల్లి ఇప్పటికన్నా చల్లబడుతుందో లేదో చూడాలిగా.